హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఇప్పుడైతే మనకు ఏప్రిల్ 2025 వరకు మనకి ఏమేమి లాంచ్ అయినాయి ఫ్లాగ్షిప్ ఫోన్లో, ఏది కొనొచ్చు, ఏది వాల్యూ ఫర్ మనీ కేటగిరీకి చెందింది అనేది నా ఒపీనియన్ ప్రకారం అయితే మీకు షేర్ చేస్తాను. నాలాగా మీరు కూడా అగ్రి అయినట్లయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక లైక్ వేసుకోండి మన వీడియోకు. నేనైతే ఫస్ట్ సజెషన్ చేసేదంటే పర్ఫార్మెన్స్ పరంగా గేమింగ్ ఎక్కువ ఆడతారు, నాకు పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, లేటెస్ట్ ప్రాసెసర్ కావాలి, అందులోనే నాకు 55,000లోనే 256 కావాలనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ఫోన్ ఏంటంటే ఫస్ట్ చాయిస్ నాది వచ్చేసి IQ13 అనమాట. ఇదైతే దీనికి గేమింగ్ కోసం Q2 చిప్ అని కూడా అలాగైతే ఉన్నది. 6000 mAh బ్యాటరీ వస్తుంది, అందులోనూ 120 వాట్ సూపర్ చార్జర్ కూడా వస్తుంది. అందులోనూ డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టి కూడా మీరు గేమ్స్ ఆడుకునేటట్టు కూడా అవైలబుల్గా అయితే ఉన్నది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 350 మెగాపిక్సెల్ అయితే ఉన్నాయి. వీడియో విషయానికి వస్తే మనం 8K 30 FPS అయితే రికార్డ్ చేయవచ్చు బ్యాక్ సైడ్ యూజ్ చేసి. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే 4K 60 FPS కూడా మనం అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది దీని గురించి వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ తోటి అయితే వస్తుంది మనకు. ఇది మంచి చాయిస్ అనమాట, ఎందుకంటే గేమింగ్ కావాలనుకునే వాళ్ళకైతే ఇది ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది బిగ్గర్ డిస్ప్లే కూడా ఉంటుంది. దాంతోపాటు ఇంకా తక్కువ బడ్జెట్లో మీకు కావాలనుకుంటే జిఎంఈ నుంచి జిఎంఈ 15 అయితే ఉన్నది. ఇది కూడా మనకైతే 60,000 అయితే 512 అయితే మనకు వేరియంట్ అయితే అవైలబుల్గా ఉన్నది. 65,000 ఉంది, కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే మనకు 60,000లోనే వస్తుంది. ఇది ఏంటంటే కాంపాక్ట్ ఫోన్ ఎవరు ఇష్టపడతారో వాళ్ళ గురించి అనమాట. ఎందుకంటే నాకు బ్యాటరీ ఒక 1 డే వస్తే చాలు, కాంపాక్ట్గా ఉండాలి, అన్ని విధాలుగా నాకు బాగుండాలి, ఫొటోస్ కూడా మంచిగా రావాలనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకు క్లీన్ యూఐ లాగా రాకుండా నార్మల్గా అయితే ఉంటుంది. మరి అటు బ్యాడ్ అని చెప్పలేము, గుడ్ అని చెప్పలేము, అట్లా ఉంటుంది అనమాట దీని యూఐ ఎక్స్పీరియన్స్. దీంట్లో కూడా ఇదేంటంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే వస్తుంది, 50 మెగాపిక్సెల్ ఉంటాయి, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటాయి. 4K 60 FPS వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది లైకా తోటి కొలాబరేట్ అయ్యి చాలా అంటే చాలా బాగా అయితే ఫొటోస్ అయితే వస్తున్నాయి, వీడియోస్ కూడా పర్లేదు బాగానే వస్తున్నాయి. 14తో పోలిస్తే జిఎంఈ 14తో పోలిస్తే 15 కొద్దిగా బెటర్గా అయింది. ఆ కలర్ సాచురేషన్ అవి ఇవి కూడా సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5240 mAh అయితే ఉంది, 90 వాట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ కూడా మనకు బాక్స్లోనే వస్తుంది. ఇది ఒకటైతే మైండ్లో పెట్టుకోండి. దాంతోపాటు ఇంకేంటంటే చాలా మంది OnePlus లవర్స్ కూడా ఉంటారు. ఆ OnePlus మనకైతే 12256 అనేది మనకు 70,000 దగ్గర వస్తుంది. కార్డు యూజ్ చేసుకుంటే మనకైతే 65 నుంచి 67 మధ్యలోనైతే వస్తుంది. ఇది కూడా బిగ్గర్ డిస్ప్లే ఉంటుంది, 6.8 ఇంచెస్ అయితే అట్లా ఉంటుంది. ఇది కూడా లేటెస్ట్గా లాంచ్ అయిన స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ తోటి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే 3 కెమెరాలు అయితే ఉంటాయి అనమాట. ఇది ఆసన్ బ్లేడ్స్ తోటి అయితే ఇది టైఅప్ అయ్యి వస్తుంది. దీంట్లో కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనకు 12256 మాత్రమే 65,000 అయితే వస్తుంది మనకైతే. అదొకటైతే మైండ్లో పెట్టుకోరి. ఇది IQ13 OnePlus 13 అయితే ఈక్వల్గా అయితే ఉంటాయి. కాకపోతే కెమెరా విషయంలో అయితే OnePlus 13 అనేది IQ13తో పోలిస్తే జర బెటర్గా అయితే ఉంటుంది. మీ చాయిస్ అయితే చూజ్ చేసుకోండి. ఇక కొంతమంది ఉంటారు, నేను సామ్సంగే కావాలి, నాకు సామ్సంగ్ కావాలనుకుంటే సామ్సంగ్ లేటెస్ట్గా లాంచ్ అయిన సామ్సంగ్ గెలాక్సీ S25 కూడా ఉన్నది. ఇది మనకు 81,000 అయితే ఉన్నది. ఇది కూడా లేటెస్ట్గా లాంచ్ అయిన స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ తోటి వస్తుంది. కాకపోతే 4000 mAh బ్యాటరీ, 25 వాట్ ఛార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అడాప్టర్ అయితే రాదు, అదొకటి అయితే మైండ్లో పెట్టుకోరి. దీనికంటే మనమైతే ఈ దసరా సేల్స్ అయితే వెయిట్ చేయండి. ఈ ఫోన్స్ అన్ని తగ్గే అవకాశం అయితే ఉంటాయి. దాదాపు అయితే 45 నుంచి 55 మధ్యలో అయితే ఈ మనకి ఫోన్లు దొరికే అవకాశం ఉంటుంది. దసరా ఇంకా ఇన్ని రోజులు లేదు కదా, ఓ 4-5 నెలలు ఓపిక పట్టినట్టయితే దాదాపు 10 నుంచి 20,000 తగ్గే అవకాశం ఉంటుంది. ది బెస్ట్ ఫోన్స్ అయితే అవుతాయి, అదొకటైతే మైండ్లో పెట్టుకోండి. దాంతోపాటు ఇక ఐఫోన్ లవర్స్ ఉంటారు కదా, ఐఫోన్ 16 కూడా ఉన్నది. అది 71,000 అయితే ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంది, కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని. ఇప్పుడు తీసుకునే కంటే
మనకు సేల్స్ దసరా సేల్స్ దాకానైతే ఓపిక పట్టండి. మనకైతే 50-55 వేలలోనే 8128 వేరియంట్ అయితే వస్తుంది. 256 కావాలంటే దాదాపు అయితే 60,000 దాకా అయితే పోయే అవకాశం అయితే ఉంటుంది. మీరు మైండ్‌లో పెట్టుకొని అయితే చూడండి. దీంట్లో నాకు నచ్చిన ఫ్లాగ్‌షిప్‌లలో ఇంకొకటి వచ్చేసి వివో X200 అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే డైమండ్ సిటీ 9400 మీద అయితే రన్ అవుతుంది. అది కూడా బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 32 మెగా పిక్సెల్ అయితే ఉన్నది. వివో వాళ్ళు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళ గురించి అయితే వివో X200 అయితే తీసుకోండి. కాకపోతే ఏందంటే అది కొద్దిగా 70,000 దాకా ఉన్నది. అది కూడా కాకపోతే యూఐ ఎక్స్‌పీరియన్స్‌లో కొద్దిగా డ్రాప్ అవుట్ అయితే అవ్వాల్సొస్తుంది. అది కూడా మైండ్‌లో పెట్టుకోండి. ఇదనమాట నాకు ఈ ఇయర్ లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో నాకైతే నచ్చినయి. దాంతో పాటు ఇంకా చాలా గూడా లాంచ్ అయినయి. ఫైండ్ ఎక్స్ ప్రో అని, ఒప్పో ఫైండ్ ఎక్స్ అని కూడా లాంచ్ అయినయి. కాకపోతే అవి హెవీగా అమౌంట్ అయితే ఉన్నాయి. ఒప్పో వాళ్ళకు గానీ, రియల్‌మీ జీటీ వాళ్ళకి గానీ, వాళ్ళకేందంటే ప్రైస్ అయితే ఎక్కువున్నాయి. మీరైతే సేల్స్ వరకైతే వెయిట్ జేయండి. అన్నీ తగ్గే అవకాశం ఉంటాయి. ఓ 5, 6 నెలలు ఓపిక పడితే 20,000 అయితే మీ చెవునైతే సేవ్ జేసుకోవచ్చు. అందుకే ఈ వీడియో అయితే రికార్డ్ జేస్తున్నాను. నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ జేయండి. వీఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ జేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.